హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులకు రేపు సోమవారం తిథి నాడు మీ యొక్క గోచార ఫలితాలు ఈ విధంగానే ఉండబోతున్నాయి. అందులోన మీకు ఊహించని విధంగా సాయంత్రం లోపు ఒక వార్త చేరుతుంది. మీరు ఆ వార్త వినగానే నిజంగా చాలా వరకు సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతారు. ఎంతో మానసిక తృప్తిని మిగులుస్తుంది ఆ వార్త. అయితే కుంభరాశి వారి జాతకులకు రేపటి రోజున సోమవారం తిథి నాడు గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, కుటుంబ పరంగా, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి అనుకూల ఫలితాలు పొందబోతున్నారో, అసలు సాయంత్రం లోపు మిమ్మల్ని వచ్చి చేరుకోబోతున్న ఆ వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1-2-3 పాదముల్లో జన్మించిన వారు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున వివాహం మొదలైన వాటిలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి సలహా మీ యొక్క కెరియర్ లో మీకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు కార్యాలయంలో తగిన గౌరవాన్ని పొందుతారు. మీ పిల్లల పట్ల మీ ప్రేమ చాలా ఎక్కువ అవుతుంది. మీ పనికి ఈ రోజున అంకితం కాబోతున్నారు. మీరు మీ శ్రమకు అర్థవంతమైన ఫలితాలు పొందుకోబోతున్నారు. దిగుమతి, ఎగుమతికి సంబంధించిన పనిలో మీరు ప్రయోజనం పొందుతారు. అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించడానికి ఈ రోజున వడిగా అడుగులు వేస్తారు. అంతా శుభప్రదంగా ఉండబోతుంది. అనుకోకుండా విదేశాలకు వెళ్లవలసినటువంటి సందర్భాలు కూడా ఈ రోజు ఏర్పడవచ్చును. ఇంద్రియ సంబంధమైన ఆలోచనల కారణంగా మీరు మీ లక్ష్యం నుండి ఈ రోజున తప్పుకోవచ్చును. కొత్త ప్లాన్లను ప్రారంభించే ముందు మీ జీవిత భాగస్వామిని ఈ రోజున సంప్రదించడం మర్చిపోవద్దు. మీరు స్టాక్ మార్కెట్ లో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. మీ యొక్క బాస్ మీపై కోపంగా ఉండొచ్చు. తప్పుడు వ్యక్తుల సహవాసంలో ఉండడం మీ యొక్క ఇమేజ్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఈ రోజున కాస్త నడుము మరియు కాళ్లలో నొప్పి యొక్క ఫిర్యాదులుండొచ్చు. అలాగే ఉద్యోగ పరంగా కొంత సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే పై అధికారుల నుంచి ఈ రోజున ఎలాంటి మద్దతు ఉండదు మరియు వారితో కాస్త అపార్థం కూడా ఉంటుంది. మీరు మీ యొక్క కోపాన్ని ఈ రోజున మరియు చికాకును నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే దీనివల్ల మరిన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మీకు కుజుడు మరియు రవి గోచారం ఈ రోజున అనుకూలంగా ఉండదు. కాబట్టి మీలో కోపము, అసహనము ఎక్కువయ్యే అవకాశాలు లేకపోలేదు. కావున మిమ్మల్ని మీరు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ఓర్పుతో, సహనంతో ఉండండి. లేకుంటే దీనివల్ల మరిన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మీకు కుజుడు మరియు రవి గోచారం అనుకూలంగా లేదు కాబట్టి ఇటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే మీరు గతంలో ఏదైతే మానసిక సంఘర్షణ, ఒత్తిడి వలన ఇబ్బంది పడ్డారో అవి ఈ రోజున తగ్గుముఖం పడతాయి. మీరు మానసికంగా ప్రశాంతతను పొందుకోబోతున్నారు. అలాగే ఈ రోజున కాస్త మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అటు ఇటుగా ఖర్చులు కూడా ఎక్కువయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. కావున ఖర్చుల విషయంలో జాగ్రత్త. అలాగే ఏదైనా ఖర్చు పెట్టాలి అన్నప్పుడు మాత్రమే ఖర్చు పెట్టండి. ఎవరి ప్రోద్బలంతో అయినా ఖర్చులకు మాత్రం అస్సలు మీరు ముందుకు రావద్దు. మీ అంతటా మీరుగా ఏ ఖర్చును పెడతాము అన్నట్లుగా ఎవరికి మాట ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. బయటికి వెళ్ళినప్పుడు కూడాను జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంగా కూడాను ఈ రోజున కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. వాహనం లేదా ఇంటికి సంబంధించి ఈ రోజున మరమ్మతులకు కూడాను
కొంత డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఈ రోజున పెట్టుబడులకు అస్సలు అనుకూలం కాదు. అయితే సాయంత్రం లోపు కుంభరాశి వారి జాతకులకు రాబోతున్న ఆ యొక్క వార్త ఏమిటంటే గనక, మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో, ఆ యొక్క అపార్థాలు ఏమైతే ఉన్నాయో అవి తొలగిపోబోతూ ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి అనూహ్యంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటోంది. మీ బాధను అర్థం చేసుకుంటుంది. ఇద్దరూ కలిసి బాధ్యతాయుతంగా కష్టం ఏమిటో, ఖర్చు ఏమిటో, ఆర్థిక ప్రణాళిక ఏమిటో కూర్చుని మాట్లాడుకుంటారో. ఈ యొక్క తర్కం ఈ రోజున తెలుసుకోబోతున్నారు. సాయంత్రం లోపు ఖచ్చితంగా మీ జీవితంలో గట్టి మార్పు అనేది రాబోతోంది. ఊహించని ఈ మార్పుతో ఖచ్చితంగా మీరు మానసిక ప్రశాంతతను పొందుకోబోతున్నారు. ఇదే పెద్ద సమస్య అని భావిస్తూ జీవితంలో ముందుకు వెళ్లలేక ఎన్నో రోజుల నుంచి మానసికంగా కుంభరాశి వారి జాతకులు నలిగిపోతూ ఉన్నారు. అయితే దైవ సహాయంతో ఈ రోజున సమస్యకు అడ్డుకట్ట పడుతుంది. అయితే మీరు చేయవలసింది ఏమిటంటే గనక, తొందరగా ఆవేశానికి లోనవ్వదు. యోగా, ప్రాణాయామం లాంటి పద్ధతులు పాటించండి. సమస్యలను కొంతమేర అదుపులో పెట్టుకోవచ్చును. అయితే ఖర్చులు ఎక్కువ కావడం ద్వారా మానసిక అసంతృప్తి అయితే పెరుగుతుంది. కావున మీరు ఈ విషయంలో కూడా జాగ్రత్త. డబ్బు పోతే మరలా సంపాదించుకోవచ్చును. అయితే అనవసరపు ఖర్చులు అయితే కాదండి. కుటుంబ పరంగానే అవసరమైన ఖర్చులు మాత్రమే చేయబోతున్నారు. కావున వీటి విషయంలో అస్సలు ఇబ్బంది పడవద్దు. అలాగే వ్యాపారంలో మీకు ఎక్కువ దృష్టి పెట్టలేకపోతారు. వ్యాపారంలో అభివృద్ధి ఈ రోజున కాస్త మందగించవచ్చును. వ్యాపార భాగస్వాములతో ఏర్పడ్డ మనస్పర్ధలు కూడాను వ్యాపారం తగ్గడానికి కారణమవుతాయి. ఈ సమయంలో మీరన్నదే సరైంది అనే మొండి వాదన కాకుండా ఎదుటి వారిని అర్థం చేసుకుని ప్రవర్తించడం వల్ల చాలా వరకు సమస్యలు తగ్గించుకోవచ్చును. అలాగే సమస్యలు కొంతమేర తగ్గడం, వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఓర్పుగా ఉంటే అంతా మంచి జరుగుతుంది. అయితే ఆరోగ్య పరంగా మీకు ముఖ్యంగా మానసిక వేదన అనేది ఈ రోజున ఎక్కువ అవుతుంది. లేని ఆరోగ్య సమస్యలను ఊహించుకుని భయాందోళనకు గురవడం జరుగుతుంది. కావున ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవడాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక, తమ తొందరపాటు ఆలోచన విధానం, ఆవేశం కారణంగా కావచ్చు. మీరు ఏమిటంటే గనక చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోతారు. అన్నీ తెలుసు అనే అహంకారం ఉండడం వల్ల పరీక్షల్లో సరైన ఫలితాన్ని పొందలేకపోవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు కూడాను ఓపికగా ఉండడము, చదువుపై శ్రద్ధ పెట్టడము, ముఖ్యంగా అహంకారాన్ని వీడడం వలన పరీక్షల్లో మంచి ఫలితాన్ని పొందుకుంటారు. పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ రోజున కష్టపడితే తప్పక అనూహ్య ఫలితాలు పొందుకోవచ్చును. యోగా, ప్రాణాయామం లాంటి పద్ధతులు పాటించండి. సమస్యలను కొంతమేర అదుపులో పెట్టుకోవచ్చును. అయితే ఖర్చులు ఎక్కువ కావడం ద్వారా మానసిక అసంతృప్తి అయితే పెరుగుతుంది. కావున మీరు ఈ విషయంలో కూడా జాగ్రత్త. ఈ రోజు మీరు పాటించవలసినటువంటి పరిహారాల విషయానికి వస్తే గనక, సాయంత్రం నల్ల నువ్వులను దానం చెయ్యండి ఎవరికైనాను. అలాగే చిన్నపిల్లలకు బెల్లం, పల్లి ఉండలు ప్రసాదంగా పంచండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం మానుకోవద్దు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్, శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.